32, 33 వచనం అందరూ కలిసి చదువుకుందాం. Gospel according to Matthew chapter 6 verses 32 and 33. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని పొందగలరు. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యంత కృపగలిగిన దేవుడు, నీవు మాట్లాడే దేవుడు, నీవు సజీవుడైన దేవుడవు నాయన. ఈ సమయమందు మీరు మాట్లాడుచుండగా వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నాయన, నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. మీరు తోడ ఉండి నడిపించండి. అల్పుడును నీ పాదధూళిని తండ్రి, అయోగ్యుడును నాయన, నీ యందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి మాట్లాడండి. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికే సకల మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33వ వచనములో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పరిశుద్ధ గ్రంథమందు యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని ఎరిగినవాడు, సమస్తాన్ని బోధించగలిగినవాడు, ప్రజలకు నేర్పించడానికి ఆయన ఎంతో ఆశ కలిగినవాడు. ఆయన శరీరధారిగా ఉంటున్న దినాలలో ప్రజలు దేనికోసం ప్రయాసపడుతున్నారో, దేనికోసమో వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారో, వేకువన లేచి చాలా రాత్రి వరకు ఎవరు ఏ విధంగా వారు బాధను అనుభవిస్తున్నారు, వాటన్నిటి కూడా చూశాడు ప్రభు. చూసి వారికి ఒక పరిష్కార మార్గాన్ని తెలియజేశారు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఆ పరిష్కార మార్గమే ఇలాగంటున్నాడు, మీకు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని 31వ వచనం అంటాడు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు. అయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ముందుగా తెలుసు. ఈరోజు దేవుని లేఖన భాగంలో ఈ కీర్తన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు 139వ కీర్తనలో, మాట నోటికి రాక మునిపే అసలు ఏమి చెప్పబోతున్నామో ఏమి పలకబోతున్నామో ఎరిగిన వాడు. దేవుని స్తోత్రం. మన మనస్సును ఎరిగిన వాడు, మన హృదయం యొక్క ఆలోచన. అందుకే కదా ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే 5వ వచనం నుండి మనకు చదువుకోగలిగితే అక్కడ ఏమంటే, హృదయము, మనుషుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డవి. అంటే హృదయపు ఆలోచనను కూడా ప్రభు చూడగలిగిన వాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన అంతరంగమును పరిశీలించగలిగిన దేవుడు, మనస్సులో ఉన్న వాటిని ఎరిగిన వాడు, మాట ఏమి చెప్పబోతున్నా ముందుగా ఎరిగిన వాడు. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ఒక సత్యం మీకు చెప్పాలి. అదేంటంటే, స్తోత్రం, ఇటుకు వచ్చిన సాతానుకి మన మనసు తెలియదు. సాతానుకి మన హృదయంలో ఉన్న ఆలోచన తెలీదు. సాతానుకు మనం ఏమి పలకబోతున్నాం కూడా తెలీదు. ఆయనకి తెలిసిందంటే ఏంటంటే, మనము ఏదైతే మాట్లాడుతామో, దేని గురించి అయితే మనం డిస్కషన్ చేస్తామో ఇంకొకరితో, వాటిని విన్న తర్వాత ఆయన ఏదైనా చేయగలడు. అతనికంటూ మన మనస్సును ఎరిగినవాడు కాడైన దేవుడి ప్రతి ఒక్క మనస్సును ఎరిగినవాడు, మన హృదయ ఆలోచన ఎరిగినవాడు కాడైన దేవుడు మన హృదయ ఆలోచన ఎరిగినవాడు. మన హృదయము కంటే గొప్పవాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. అలాగే మనం ఏమో మాట్లాడబోతున్నామో అపవాదికి తెలీదు.
కానీ మనం మాట్లాడక ముందే ప్రభువుకు ముందుగా తెలుసు. అందుకే ఒక మనిషి జీవితానికి, అందుకే మీరు భయపడద్దు. కాబట్టి ఇందులో మీకు చెప్పే విషయం ఏంటంటే, మీ మనసు ఆయనకి తెలియదు, మీ హృదయ ఆలోచన శత్రువుకు తెలియదు. కనుక నువ్వు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాతే ఆయన ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో అందుకే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలు చాలా నిదానముగా ఉండాలి, స్పష్టముగా ఉండాలి. అది నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ క్షేమకరముగా మాత్రం ఉండాలి. ప్రభువుకి స్తోత్రం. సో దేవుని వాక్యం చెప్తుందంటే, సమస్యని ఎరిగిన దేవుడు ప్రజల హృదయాలను గ్రహించుకున్న తర్వాత, వారి యొక్క హృదయ ఆలోచన తెలుసుకున్న తర్వాత, దేనికోసం ప్రయాసపడుతున్న తెలుసుకున్న తర్వాత అంటున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి ముందుగా తెలుసయ్యా. ఇవన్నీ మీకు కావాలంటే మీరు చేయవలసిన ఒక పని మీకు చెప్తున్నాను వినండి అంటూ 33వ వచనములో ఆయన ఏమంటాడంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. స్తోత్రం. మీకు అనేక సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నీ అవసరత ఏంటో ఆయనకి తెలుసా తెలియదా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయనకి సమస్తం తెలుసు. అయితే రెండో ప్రశ్న, మరి ఆయనకి అన్నీ తెలిస్తే ఎందుకు దేవుడు ఇవ్వటంలే? అదొక ప్రశ్న. అన్నీ దేవునికి తెలుసు కదా, మరి ఆయన ఇవ్వాలి కదా. కానీ వినండి, దేవుడు ఎవరి దగ్గరికైనా వచ్చి అన్నం వండేసి మంచి చికెన్ బిర్యానీ సిద్ధపరిచిన తర్వాత ప్లేట్లోన వడ్డించి తీసుకొచ్చి, నోరు తెరువు నాయన, అన్నం పెడతాను అన్నాడు. వినండి, ప్రభువు తన యొక్క ప్రకృతిలో, తాను కలుగజేసిన, తను సృజించిన యొక్క ప్రకృతిలో కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమ ప్రకారముగానే కంటిన్యూగా ప్రభు తాను చేస్తూనే వస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. అదేం తెలుసా? వాటి కాలమున దేవుడు ఋతువుల ప్రకారముగా సమస్తాన్ని ఆయన జరిపిస్తూ వస్తున్నాడు. ఉదాహరణకు వేసవికాలం, ఓకే, అండ్ వర్షకాలం, తర్వాత చలికాలం. ఈ 3 కాలాలు కంటిన్యూగా మానవునికి అవసరం ఉంది కాబట్టి ఆయన రెగ్యులర్గా ఇస్తున్నాడు. ఈవెన్ మీరు గమనించండి, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కంటిన్యూగా ఒకవేళ వేసవికాలం ఉంది, ఎండాకాలం ఉన్నదనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? వర్షం లేదు, చలి లేదు, పూర్తిగా ఎండాకాలం అనుకోండి, ఎంతమంది సంతోషిస్తారు? సంతోషం లేదు. ఓకే, సరే. ఇప్పుడు సెకండ్గా పూర్తిగా అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా 12 నెలలంతా కూడా పూర్తిగా వర్షమే అనుకోండి, ఎంతమంది సంతోషిస్తారు? ఇందులో ఎవరు సంతోషం లేరు. ఓకే, మూడోదిగా ఎండ లేదు, వర్షం లేదు, కానీ పూర్తిగా చలియే, ఎంతమంది సంతోషిస్తారు? దేవుడు మానవుని యొక్క క్షేమము కొరకు తన యొక్క శరీరము ఎంతవరకు అయితే తట్టుకోగలదో సమస్తాన్ని ఎరిగిన దేవుడు అన్ని కాలాలను ఆయనే ఏర్పాటు చేసి, ఆయన ఎండాకాలము కావచ్చు, వర్షకాలము కావచ్చు, అలాగే చలికాలం, కేవలం శరీరాన్ని తట్టుకోగలిగినంత మాత్రం కాదు, నీ జీవితానికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వడానికి వాటి కాలములను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టి. హల్లెలూయా. పిల్లరా, అటువంటి దేవుడు మరి వర్షము తగిన కాలం ఉందో అని ఇస్తున్నాడు, ఇవ్వటం లేదా? వర్షాకాలంలో వర్షం వస్తుందా లేదా? ఎండాకాలం ఎలా ఉంటుంది? చలికాలంలో చలి వస్తుంది. ఎందుకు వర్షం ఇస్తున్నారు దేవుడు? ఆయన పంట చూడటానికి. ప్రభుకి స్తోత్రం. 65వ కీర్తనలో చూస్తాం ఏంటంటే, ప్రభు ఆయన వర్షమును కురిపించి భూమిని ఆయన తడిపి, ఆయన నేల నుండి ఆయన పంటను, సమృద్ధమైన పంటను అనుగ్రహిస్తున్నాడని లేఖన భాగాలు మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం. మరి ఇస్తున్నాడు లేదంటే దేవుడు ఇస్తున్నాడు, కానీ ఇప్పుడు వర్షం వచ్చిన తర్వాత ఎవరు సేద్యం చేయాలి? దేవుడా? మనిషి ఇప్పుడు వెళ్ళి పొలాన్ని సేద్యం చేసుకోవాలి, విత్తనం విత్తుకోవాలి.
ఓకే, నేను చేయవలసిన పనులను కూడా చేయాలి, ఉడుపు పనులు చేయాలి, నీరు దానికి ఆయన తీసుకురావాలి, ఓకే, నీరు పెట్టాలి. ఆ తర్వాత 3 నెలల వరకు వెయిటింగ్ చేయాలి, కనిపెట్టాలి. దాని పంట వస్తుంది. మరలా ఆ పంటను కోయవలసిన పరిస్థితి ఎవరిదంటే మానవుడిది. మానవుడు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, అప్పుడే ఆహారం వస్తుంది నోటికి. నేను అందుకే చెప్పాను, దేవుడు మొత్తం అన్ని పనులు చేసి వంటలన్నీ కూడా చేసేసి, నాయన నువ్వు ఏ పని చేయొద్దు, నువ్వు కూర్చుని ఉండు, నేనే వచ్చి నీకు అన్నం తినిపిస్తా కాదు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. దేవుడు అన్నీ చేస్తున్నాడు, కానీ ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. ఈజ్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభు ఏమంటాడంటే, మీకు ఏది కావాలో నాకు తెలుసు నాయనా, కానీ మీరు చేయవలసిన పని మీరు చేయాలి. మీరు ప్రయాసపడుతున్నారు కదా, అందుకే చెప్పేది వినండి అంటూ, ఆయన రాజ్యమును, దేవుని రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మొదట వెతకండి. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఇది. దేనిని చేయగలిగినప్పుడు అవన్నీ మీకు, తెలుగులో ఏమన్నారు, అవన్నీ మీకు, అన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది అన్నాడు. బట్ నాకు ఇంగ్లీష్ వెర్షన్ నాకు ఇష్టం కొద్దిగా ఈ రెండు విషయాలలో. ఇంగ్లీష్ తెలుగు తర్జుమాలో మనం చూస్తే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you అన్నాడు. చేర్చబడును అన్నాడు. స్తోత్రం. మీకు చేర్చబడుతుంది అంటే పదానికి అర్థం ఏంటంటే, ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్లో ఒకవేళ 10,000 ఉందనుకోండి, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. 10,000 ఉన్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే ఓకే. అండ్ ఈ 10,000 ఉంటుండగానే ప్రభు అందులో ఇంకా ఒక 2,000 లేకపోతే 3,000 లేకపోతే 5,000 లేకపోతే 15,000 చేస్తాడు. ఆల్రెడీ ఉన్న వాటికి మరలా ఆయన చేస్తాడు. దిస్ ఈజ్ కాల్ యాడ్ అని పదాన్ని వాడాడు. ఇక్కడ ఏమన్నా తెలుగులో ఏమన్నాడంటే, అన్ని మీకు అనుగ్రహింపబడును, ఇవ్వబడుతుంది అన్నాడు. బట్ ఇంగ్లీష్ వెర్షన్లో యాడెడ్ అంటూ అన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని మొదట మనం వెతకాలి. సో వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? అలాంటప్పుడు దేవుని రాజ్యం అనగా ఏంటి, దాన్ని మొదట మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం వెతకడానికి అవకాశం ఉంటుంది. సో దేవుని వాక్యం దీనికి ఏమని ఆధారం తెలియజేస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని రాజ్యం అనగా భోజన పానాలు కాదు. భోజన పానాల కోసం కదా మనిషి ప్రయాసపడుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామని దాటి కొరకు చింతపడదన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, దేవుని రాజ్యము ఎత్తుకోమని చెప్పాడు. ఓకే, దేవుని రాజ్యం వెతకమని చెప్తూ, ఏంట్రా బాబా దేవుని రాజ్యం అంటే, దానికి ఆన్సర్ ఇస్తేమంటే, దేవుని రాజ్యం అంటే అన్నపానములు చేయడం కాదు, భోజనం చేయడం కాదు, నీళ్లు త్రాగడం కాదు, పానీయాలు చేయడం కాదు, నీతి అన్నాడు, సమాధానము అన్నాడు, పరిశుద్ధాత్మ అందలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క రాజ్యం అనగా మొదటిది నీతి. అంటే విశ్వాసి ఏం ఎత్తకాలి? ఫస్ట్ భక్తులు, మనుష్యులు మొదట దేవుని నీతిని వెతకాలి. స్తోత్రం. ఎనీ పర్సన్ హూ ఈజ్ సీకింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, హీ హ్యాస్ ఎ రైట్ టు ఆస్క్ ద లార్డ్. ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని వెంబడిస్తున్నాడుగా నీతిని వెతుకుచున్నారో వారికి హక్కు ఉంది దేవుణ్ణి అడగడానికి. స్తోత్రం. అంతేకాదు దేవుడు వారి కొరకు వాగ్దానం కూడా చేశాడు, ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ ఆన్ టు ది. ఇవన్నీ మీకు చేర్చబడుతుంది, అన్నీ నీకు ఇస్తా, అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తా. స్తోత్రం. ఎవరికి? ప్రభువా నీ వాక్యములలో ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, మన రాజుల గ్రంథంలో కానీ
మనం యెషయా గ్రంథంలో కానీ చదువుకోగలిగితే హిజ్కియా దేవుని దగ్గర ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ ఎదుట నేను ఎలాగూ యథార్థత కలిగి జీవించానో ఒక్కసారి జ్ఞాపకం. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన దేవుని ఎదుట యథార్థత కలిగి జీవించాడు కనుక ప్రభువా జ్ఞాపకం చేయమని చెప్పగలిగాడు. దేవుడు కూడా దాన్ని ఏం చేశాడు? అంగీకరించాడు. అవును నాయనా, నువ్వు నా ఎదుట బాగా నిజంగా యథార్థంగా ప్రవర్తించావు కాబట్టి సరే, నేను నిన్ను స్వస్థపరుస్తాను. స్వస్థపరచడం మాత్రం కాదు, 15 సంవత్సరాలు ఆయుస్సును కూడా నేను పెంచుతున్నాను అన్నాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. సో ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క రాజ్య నియమ ప్రకారముగా జీవిస్తారో, ప్రవర్తిస్తారో, వారు తిరిగి ప్రభువు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన తప్పకుండా తన మాట చొప్పున రాయబడిన లేఖన ప్రకారముగా దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన దేవుడు ఆయన. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతకాలి, అనగా ఆయన నీతి. సో అందుకే విశ్వాసి నీతి కలిగి జీవించాలి. ఈ నీతి లోక సంబంధమైన నీతి కాదు. నేను అందుకే చాలా సందర్భాలు చెప్తుంటా, పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, నాన్న బాగానే ఎగ్జామ్ రాసావా, మ్యాథ్స్ బాగానే రాసావా, సైన్స్ బాగానే రాసావా, ఓకే, సోషల్ బాగానే రాసావా. కొంతమంది తెలుగు రాదు, అందుకే తెలుగు బాగానే రాసావా అంటే వీళ్ళేమంటారంటే అంతా నేను చాలా బాగా రాశాను అంటాడు. మరి వాళ్ళు బాగా రాశారో లేదో అని ఎప్పుడు తెలుస్తుంది? రిజల్ట్ వస్తే తెలుస్తుంది, ఫలితాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేనేం చెప్పబోతున్నా అంటే ఇందులో శ్రద్ధగా వినాలి. ఎగ్జామ్ రాసిన ఈ వ్యక్తి, పరీక్ష రాసిన ఈ వ్యక్తి తాను రాసింది తన దృష్టికే తనకే ఎలాగుంది? బాగానే ఉంది. కాబట్టి తన దృష్టికి తాను బాగున్నంత మాత్రాన అది పాస్ అయిపోయినట్టు కానే కాదు. అది ఎవరి దృష్టికి, ఎవరి స్టాండర్డ్లో అది రైట్ ఉండాలంటే, ఏ టీచర్ అయితే లేకపోతే ఏ మాస్టర్ అయితే దాన్ని కరెక్షన్ చేస్తున్నారో ఆయనకి ఆ ఆన్సర్ కరెక్ట్గా ఉంటే, తన దృష్టికి తనకు అనుకూలంగా ఉంటేనే అది రైట్ వస్తుంది. దీని ద్వారా మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన దృష్టికి మనము నీతిమంతులు కొన్ని పనులు చేస్తున్నాం కాబట్టి మనం నీతిమంతులని మనం అనుకోవడం కాదు. ఎవరి దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలి? దేవుని దృష్టిలో. అందుకే మన నోహావు కాలం దగ్గరికి మనం వెళ్ళిపోతే, నోహావు తరములన్నిటిలో, అందరిలో, ఆయన తన తరములలో నోహావు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డాడు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఇంతకుముందు మీ జ్ఞాపకం చేస్తున్నట్టుగా వారి హృదయంలో ఉన్న ఆలోచన అంతా కూడా ఎల్లప్పుడూ అంటే చెడ్డ ఆలోచన కలిగిన వారు, చెడ్డ స్వభావము కలిగిన వారు, వారు భక్తిహీనులు, వారు నీతిమంతులు కారు. అంటే నీతిమంతులు భక్తిని ఎతకాలి, భక్తిని వెంటాడాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు కూర్చున్న స్థలం వేరు, నీతిమంతులు నిలుచున్న స్థలాలు వేరు. నీతిమంతులు ఎక్కడ ఉంటారంటే లేఖనం సెలవిస్తుంది, వారు దేవుని మందిరములో ఉంటారు. ప్రభుకి స్తోత్రం. నీతిమంతులు దేవుని యొక్క మందిరానికి వెళతారు. నా బైబిల్లో రాయబడిన విషయం చెప్తా. 92 కీర్తనలో నా బైబిల్లో రాయబడింది, నీతిమంతులు దేవుని మందిరములో నాటబడిన వారై ఖర్జూర వృక్షం వల్లే వారు మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. వారు సారము కలిగి పచ్చగా ఉందురు. ముసలితనమందు కూడా నా దేవునిలో ఎటువంటి చెడుతనము లేదని చాటి చెప్పడానికి వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టి. ఎవరు వీరు? నీతి మంతులు అంటారు. అంటే నీతి మంతులు ఎక్కడ ఉంటారు? అందుకే నీతి మంతులు ఉండే స్థలం వేరు. వారు దేవుని సన్నిధిని వెతుకుతారు, దేవుని మందిరాన్ని వాళ్ళు వెతుకుతారు, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతారు. ప్రభుకి స్తోత్రం. నీతిమంతుల హృదయంలో ఎటువంటి చెడు ఆలోచన అసలు ఏమాత్రం ఉండదు.
నేను అందుకు చూడండి, మరలా మన సొదొమ గొమొర్రా దగ్గరికి వస్తే, సొదొమ గొమొర్రాలో ఒకే ఒక వ్యక్తి నీతి కలిగి జీవిస్తున్న ఒక కుటుంబం. నోహావు తరములన్నిటిలో కూడా కేవలం నోహావు తన కుటుంబము తప్ప మిగిలిన వారందరూ కూడా దుర్నీతి కలిగి జీవించారు, అవినీతి కలిగి జీవించారు. సో దేవుని బిడ్డల్లో నీతిని వెతుకున్నప్పుడు ప్రభు కాపాడుతాడు, ప్రభు సహాయము చేస్తాడు, ప్రభు అట్టి వారిని ఆస్వాదిస్తాడు, వారికి కావలసినంత కూడా అనుగ్రహిస్తాడు, ఇంకా ఉన్న వాటిలో కూడా ఇంకా చేర్చుతూనే ఉంటాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. అందుకే మరలా మీ జ్ఞాపకం చేసిన సొదొమ గొమొర్రాలో ఈయన ఎటువంటి వాడు చూడండి. ఈయన గురించి, లోతును గుర్చిన యొక్క స్వభావాలు ఎక్కడ మనం చూస్తామంటే, ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, వండర్ఫుల్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడుగు లోతును తప్పించను. ఇక్కడ మనం గమనించినప్పుడు దుర్మార్గులు వారి యొక్క కామ వికారయుక్తమైన నడవడి చేత ఎవరి మనసు బాధ అనిపించిందట? లోతు కాదు, నీతిమంతుడైన లోతున్నాడు. లోతే కాదు, అతడు నీతిమంతుడు. నీతిమంతుని యొక్క హృదయం కానీ, నీతిమంతుని యొక్క మనస్సు కానీ బాధ కలుగుతుంది మరొకడు చెడు కార్యం చేస్తున్నప్పుడు. ఇది నీతిని అనుసరించడమంటే, నీతి కలిగి జీవించామన్న. ప్రభుకి స్తోత్రం. చెడు కార్యాలు చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఎవరైనా చెడుగా ప్రవర్తించినప్పుడు, ఓకే, అక్రమముగా నడుస్తున్నప్పుడు చూస్తే నీకేమనిపించాలి? బాధ కలగాలి, బాధ కలగాలి. బాధ కలిగిన వెంటనే ఏం జరుగుతుంది? దాన్ని చాలా అర్థాలు ఉంటాయి. బాధ కలగాలి. నీకు బాధ అనిపించటం లేదు అని అంటే చాలామందికి ఎలా తప్పించుకోవటానికి చెప్తాను. చాలామంది సరే ఎవరైనా అడిగి నాకెందుకులే, వారు ఎలా ప్రవర్తిస్తే మనకి ఎలాగో ప్రవర్తిస్తే నాకెందుకులే అనే పదం ఎవరి గురించి చెప్పవచ్చు అంటే, చెప్పాలి కాదు, చెప్పవచ్చును అంటే ఒకసారి, రెండుసారి, మూడుసారి వారికి చెప్పిన తర్వాత కూడా వారి ప్రవర్తన సరి చేసుకోలేదు కండి, సరే అది వాళ్ళ ఇష్టం అని చెప్పవచ్చును. కానీ నిజానికి చెడు కార్యం చేస్తున్న ప్రతి ఒక్కరికి వ్యక్తిని చూస్తున్నప్పుడు నీ హృదయంలో ఏమనిపించాలంటే బాధ అనిపించాలి. ఓకే, ఎవరెలా జీవిస్తే నాకేమి కాదు అనకూడదు. దేవుని ప్రజలారా, లోతు హృదయంలో బాధ వారిని చూస్తున్నప్పుడు, వారి స్వభావాలు చూస్తున్నప్పుడు, వారి చెడు నడతను చూస్తున్నప్పుడు, వారి యొక్క అక్రమ క్రియలు పనులు చూస్తున్నప్పుడు తన హృదయంలో బాధ కలిగేది, నొచ్చుకొనేను. అది ఒకరోజు జరిగిన విషయం కాదు. వినండి, ఆయన సొదొమ గొమొర్రాకైతే అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. అది ఏదోను తోటవలో ఉన్నది, అది నైలు నది నుండి ప్రవహించుచున్న నీరు ప్రవహించుచున్న స్థలం అది. ఆ ప్రాంతానికి వెళితే నేను అద్భుతమైన రీతిలో పంటను పండించగలను, వ్యవసాయం చేయగలను, అద్భుతమైన పంటను నేను సమకూర్చగలను, ధనవంతుడిగా మారగలను అని చెప్పేసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నాకు ఏ కొదువ ఉండదని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన అనుకున్నట్టుగానే అన్నీ జరిగింది. కొన్ని మనం అనుకున్నట్టు కూడా జరిగిపోతుంది, కానీ తర్వాత పర్యవసనం ఎలా ఉంటుంది మీరు ఊహించండి. అతని జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఆయన అనుకున్నట్టుగానే జరిగింది, కానీ తన దృష్టి ఎదుట, తన కనుల ఎదుట కనబడుతున్న ఆ దృశ్యాలు, వారు చేస్తున్న క్రియలు, సొదొమ గొమొర్రా ప్రజలు చేస్తున్న క్రియలు, వారు మాట్లాడుతున్న మాటలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క స్వభావాలు చూస్తే తన హృదయంలో ఎప్పుడూ నొచ్చుకునే ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
8వ వచనంలో అంటాడు, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంపాదించడం అది సంపాదించాడు. మంచి పంట అయితే రావడం వచ్చింది, బాగానే ఉంది. కానీ తన మనసు ప్రతిరోజు, ఒకరోజు కాదు. మీకు పంట బాగా వస్తే ఏం చేస్తారు? సంతోషిస్తారా? బాధపడతారా? వ్యవసాయం బాగానే ఉందనుకోండి, ఆనందిస్తారు కదా. కానీ మనోడికి వ్యవసాయం ఉన్నా, మంచి పంట వచ్చినా, మందలు ఉన్నా, ఓకే, మంద అభివృద్ధి చెందుతున్నా, మనస్సులో మాత్రం ఏమాత్రం నెమ్మది లేదు. ఎందుకంటే ఆయన చూస్తున్న వాటిని బట్టి, వింటున్న వాటిని బట్టి తన మనసుకి ఏమాత్రం కూడా నెమ్మది లేదు, సమాధానం లేకుండా జీవించాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక నీతిమంతుడు తన యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుంది, అతడు ఎక్కడ నివాసం చేస్తాడు. అందుకే ఎవరి దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలి? మన దృష్టికి కాదు. అందుకే చాలా సందర్భాల్లో మనం ఒప్పొంగిపోతాం, నేను ఇతరుల కంటే బాగానే ఉన్నాను అని. ప్రియులారా, మన అన్నాడు కూడా ఇంకొకరితో మనం సరిపోల్చకూడదు. అది మాత్రం కూడా ఆ విధంగా చేయడం మంచిది కాదు. నువ్వు సరిపోల్చుకొని నీకు సత్తా ఉంటే, నీ గుండె ధైర్యం ఉంటే, అంత నీకు గుండె ఉంటే దేవుని వాక్యంతో సరిపోల్చుకో. వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావో లేదో వాటిని చూసుకో. మరొకడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, ఒక యవనస్తుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడని ఒక స్థలంలో అంటాడు, యవనస్తుడు అని ఒక స్థలంలో అంటాడు. ఆయన వచ్చి ఏమంటాడంటే, అయ్యా, నిత్య జీవమునకు వారసులు అవడానికి నేనేమి చేయాలి? ఓహో అదా, సరే, ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ పాటించు. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, నీ పొరుగు అని దేన్ని కూడా ఆశించవద్దు, నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము, నీ దేవుణ్ణి ప్రేమించు. ఇవన్నీ చెప్పి వస్తే ఈయన అంటాడు, అయ్యా ఇవన్నీ నేను బాల్యం నుండే. అంటే తను ఏమనుకుంటున్నాడు? మిగతా వాళ్ళందరి ముందు ఆయనే అన్నీ పాటిస్తూ వెళ్ళగలిగిన వారు మిగతా వాళ్ళు ఎవరు లేరున్నట్టుగా ఫీల్ అయిపోయారు. అక్కడ ఏలియా కూడా ఫీల్ అయిపోయాడు అలాగే, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అన్నాడు. ఎవరు లేరా? 700 మందిని దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం. అందుకే నెవర్ 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 ఎన్నడూ ఇతరులతో మనం సరిపోల్చకూడదు. అక్కడ ఏలియను దేవుడు గద్దించాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక్కడే అంటున్నావు. నేను అనేక మందిని ఉంచి ఉన్నాను, నేను 100 మంది నేను ఉంచున్నాను, ఒకడే అనుకోవద్దు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఎన్నడూ కూడా ఇతరులతో మనం సరిపోల్చుకొని మనంతట మనం గొప్పలు అనుకో. ఈయన అందుకే అలాగే వెళ్ళాడు, సరిపోల్చుకున్నాడు, సరిచూసుకుంటూ నేను అవన్నీ చేస్తూ వచ్చాను ప్రభు అన్నాడు. అయితే నీకు ఒక్కటే కొదువు ఉంది, నేను అన్నీ చేసే బాగానే ఉంది, కానీ ఒకటి కొదువు ఉంది. ఏంటి ప్రభు? నీకున్నదంతా అమ్మేమన్నాడు, బీదలకు ఇచ్చే అన్నాడు. నీ వచ్చి నన్ను వెంబడించుము. ప్రభుకు స్తోత్రం. నీకున్నదంతా అమ్మి బీదలకు పంచిపెట్టి అంతే అన్నాడు. అయిపోయింది ఇక వాడి పని. ఇక తన ముఖము చిన్న బుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎస్ ప్రభు నువ్వు చెప్పినట్టుగా చేస్తాను అన్నాడా? నో, తన ముఖాన్ని చిన్న బుచ్చుకున్నాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, తన దృష్టికి తన స్టాండర్డ్లో నేను కరెక్ట్గానే ఉన్నాను అని అనుకున్నాడు ఈయన. కానీ యేసు ప్రభు వేసిన ప్రశ్నలకు ఆయన చెప్పిన మాటలు ఎదుట అతని స్టాండర్డ్ నిలవలేకపోయింది. కాబట్టి మనలో ఎవరైనా సరే ఏ క్రియలు చేసినా సరే, ఒక మంచి కార్యం చేసినా సరే, మన ఇతరులతో సరిపోల్చుకోకుండా మనము ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన కృప మేరకు ఏదో నా శక్తి కొలది నేను చేయగలిగినంత చేయగలిగాను. అందుకే భక్తులు అనేక సందర్భాలలో పాటలు రాస్తూ కొన్ని పదాలు అలాగా జస్ట్ హృదయాన్ని ఒక్కొక్కసారి తాకుతుంటుంది. నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా? నాకున్నదంతా కూడా నీ ఇచ్చింది కదా, నాకంటూ అసలు ఏమీ
లేదు. ఒకవేళ నేనేమో కలిగి ఉన్నా అవన్నీ నువ్వు ఇచ్చిందే. నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభు అనే పదానికి అర్థం ఏంటంటే, నేను ఒకవేళ ఏదైనా మీకు ఇస్తే అది కూడా నువ్వు ఇచ్చిందే. ఆ పదాల అర్థం అది. నేను ఏమైనా ఇవ్వగలిగితే అది కూడా నీవే ఇచ్చింది. కనుక నాకంటూ అసలు ఏమి లేదు. నేను స్వయంగా నీ కృప లేకుండా, నీ సహాయం లేకుండా, నీ తోడు లేకుండా ఏమీ పొందుకోలే. కనుక నీదే నీకు ఇస్తున్నాం అంతే. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిని మొదట వెతకాలి. ఏ స్టాండర్డ్లో? దేవుని స్టాండర్డ్లో. ఆ నీతి ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు యేసునందు. దేవుని స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడింది, ఎలాగనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. మనమందరము కూడా క్రీస్తు యేసునందు దేవుని నీతి అగునట్లు, దేవుని స్టాండర్డ్కి తగిన నీతి మనం పొందుకున్నట్లు. దేవుని స్తోత్రం. అంటే ఎక్కడుంది? ఆయన యందు అనగా యేసు క్రీస్తునందు. అంటే ఆయన నీతిని వెతకుడి అన్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని స్టాండర్డ్లో ఉన్న నీతి క్రీస్తు యేసునందు ఉన్నది. కనుక మనం క్రీస్తు యేసును వెంబడించాలి. ఆయన యొక్క శిలువ బలియాగమును మనం వెంబడించాలి. ఆయన కార్చిన రక్తమును అందు మనం నమ్మిక ఉంచాలి. స్తోత్రం. ఆ రక్తము చేత మనం కడగబడాలి. అందుకే ఈ నది నీరు, ఆ నది నీరు, ఈ సముద్రం నీరు, ఆ సముద్రం నీరు, ఈ చెరువు నీరు స్నానం చేసిన మాత్రం నా పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది రానే రాదు, పాపాలు పోవు. దేవుని స్టాండర్డ్ మీరు చెప్తున్నాను. దేవుని స్టాండర్డ్లో ఎక్కడంటే యేసు రక్తమందు కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రభుకు స్తోత్రం. సో యేసుక్రీస్తునందు ఉన్న ఆ నీతిని వెతకాలి. అలాగే ఆ నీతి స్వభావము కలిగి మనం జీవించాలి. దాన్ని వెతికితే ప్రభు అంటున్నాడు, అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది కావాలనో అన్నీ ఇస్తాను నేను. దేవుని స్తోత్రం. రెండోదిగా ప్రభు వాక్యమును గమనించినప్పుడు సమాధానము. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సమాధానాన్ని వెతకాలి. మొదటిది ప్రభువుతో మనం సమాధానం కలిగి ఉండాలి. యాకోబు పత్రికలో అంటాడు, లోక స్నేహము దేవునికి వైరం. వైరము అంటే ఇంకా కొద్దిగా అర్థమయ్యే పదం శత్రువు. అంటే ఒక వ్యక్తి లోకాన్ని ప్రేమించినప్పుడు దేవునికి ఏమైపోతారు? దూరం కాదు, దూరం ఎలాగవుతారు, కానీ శత్రువుగా మారిపోతారు. అందుకు మొదట మానవుడు ఎవరితో సమాధానము కలిగి ఉండాలి అంటే దేవునితో సమాధానం కలిగి ఉండాలి. స్తోత్రం. ఇక భక్తి విషయానికి వచ్చినప్పటికీ చాలామంది ఏమనుకుంటున్నారంటే, పర్లేదులే, నేను ఇదిగో మా యొక్క స్నేహితులతో సమాధానంగా ఉన్నాను, మా యొక్క అన్నదమ్ములతో నేను సమాధానంగా ఉన్నాను, మా యొక్క రక్త సంబంధులతో నేను సమాధానంగా ఉన్నాను. ఓకే, మరి దేవునితో సమాధానం కలిగి ఉన్నావా? దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఎంతవరకు ఒక మనిషి సమాధానం కలిగి ఉండలేరంటే, ప్రభుతో నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపము చెందే వరకు యేసు క్రీస్తు సన్నిధానికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, ఇదిగో నా యొక్క అవిధేయత, నా యొక్క బలహీనత ఇవి ఉంది, నన్ను క్షమించమని నీవు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్న వరకు కూడా దేవునితో సమాధాన పడడానికి అవకాశమే లేదు. అందుకే యేసు ప్రభు వారు పరలోక రాజ్యం నుండి భూలోకానికి దిగి వచ్చి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం రాయబడిన ప్రకారముగా, దేవుని బిడ్డలారా 2-3 అధ్యాయాలు రాయబడి ఉంటుంది, ఆయన మన కోసము దూరస్తులైన మీకును సమీపస్తులైన మాకును ఆయన సమాధానపరిచాడు అని, ఐక్యపరిచాడని లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమాధానము, దేవునితో మొదట సమాధానం కలిగి ఉండాలంటే యేసు రక్తము చేత కడగబడాలి. యేసు రక్తము చేత కడగబడాలంటే మనిషి మారు మనసు పొంది పశ్చాత్తాపము చెందాలి. ప్రభువా నీకు విరుద్ధముగా నేను పాపము
చేస్తున్నాను, క్షమించండి. అప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండగలరు. ప్రభుకు స్తోత్రం. ఒకరిద్దరితో మన సమాధానం కలిగి ఉండి నేను బాగానే నో సమాధానాన్ని. అందుకే లేఖనం సెలవిస్తుంది ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మాట్లాడుతూ మొదటి వచనం నుండి ఆయన అనేకమైన సంగతులను తెలియజేస్తూ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఆ వచనాన్ని ఒకసారి కాబట్టి ఎఫెసీ 4వ అధ్యాయము. బైబిల్ తెరవాలి పిల్లలు. కమాన్, ఓపెన్ యువర్ బైబిల్. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verses 1-2 చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరిని సహించుచు దీర్ఘశాంతముతోను కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖనాలు మనం గమనిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగించు అక్కడ ఏమన్నా సమాధానం అనే బంధము చేత పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవడానికి సమ్టైమ్స్ కొన్ని వ్యతిరేకత వస్తుంది. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని భేదాలు వస్తాయి, కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తాయి. అయితే వాటన్నిటి కూడా ఏం చేయాలంటున్నాడు? సహించురనైనా అన్నాడు. చెప్పారా? ప్రేమతో ఒకరినొకడు. ఈ పదం వాడాడంటే తప్పకుండా ఏదో ఒక భిన్నాభిప్రాయం అన్నది ఏదో సందర్భాల్లో రావచ్చు. కాబట్టి రక్త మాంసాలు ఉన్నారు కనుక ఏదో సందర్భంలో వస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఏం చేయాలి? సహించాలి. స్తోత్రం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఒక్కొక్కసారి మనం వినయము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం. సహించుకోవాలి. స్తోత్రం చెప్పాలి. సహించుకుంటే సమాధానం కలిగి ఉండగల. ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థలో ఇది చాలా అవసరమైనది. అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం భర్త భార్య మధ్య సమాధానం లేకపోవడం వలన. వారు ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితి వచ్చిన వెంటనే వారు సహించకపోవడం మూలంగా, వినయము కలిగి ఉండకపోవడం మూలంగా అంతే. ఏదో పరిస్థితి మీద కోపం వచ్చింది, ఇక అంతే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే ఏం చేయాలని చెప్పాను మీకు? మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి యేసు రక్తము చేత కడగబడినప్పుడే ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగ చేసినప్పుడే దేవుని ప్రజలారా మన దేవునితో సమాధానం కలిగి ఉంటే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవునికును దేవునికి ఆయన సమాధానపరచడానికి మధ్యవర్తి అయి ఉన్నాడు. సమాధానపరచడానికి ఆయన తన వెలను చెల్లించాడు. ఏంట వెల? తన ప్రాణాన్ని ఆయన ధారపోశాడు. ఆయన ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అండ్ దేవుని వాక్యములో మనలా తెలియజేస్తున్న మాట ఏంటంటే రోమా 12వ అధ్యాయం. రోమా 12వ అధ్యాయం నేను చదువుతాను. 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొనుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని అనేక విషయాలు అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ కింద వచనానికి మనం వెళితే చాలా విషయాలను తెలియజేశాడు. 12వ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రభుకు స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. 17వ వచనం నుండి, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయొద్దు, కానీ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. అండ్ ఇప్పుడు చూడండి 18వ వచనం, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో. సో ఒకటి, దేవునితో సమాధానం. రెండోదిగా సమస్తం అందరితో సమాధానం కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం. నేను దేని గురించి చెప్తున్నాను తెలుసా? దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతున్నాను. ఆయన రాజ్యాన్ని వెతుకుట అనగా ఆయన నీతిని వెతుకుట, అనుసరించడం. ఆయన రాజ్యాన్ని వెతుకుట అనగా సమాధానము కలిగి జీవించడం. స్తోత్రం. ఇవి లేకుండా నీవు దేవుని దృష్టిలో పాస్ అయిపోతానని ఊహించకూడదు. అలాగే నీవు పాస్ కాకుండా దేవుని వద్ద నుండి ఏమో పొందుకుంటానని కూడా తలంచుకోవద్దు. నువ్వు సమాధానం కలిగి ఉన్నప్పుడే ప్రభు సంఖ్యలో ప్రార్థన చేస్తే, నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. నేను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. శ్రమలోని అతనికి ఏమి అద్భుతం. ఎవరైతే నీతి కలిగి జీవిస్తారో, ఎవరైతే సమాధానం కలిగి జీవిస్తారో, వాటిని వెంటాడుతారో, అనుసరిస్తారో, ప్రభు అంటాడు, నేను అతన్ని ఎరుగుదును. అతడు నా నామము నెరిగినవాడు. దేవుని స్తోత్రం. నేను సమాధానకర్త అయిన దేవుడని, నేను నీతి కలిగిన దేవుడని, అతడు నామము ఎరిగున్నాడు, వాటిని అనుసరిస్తున్నాడు కనుక అతనికి నేను తోడై ఉంటాను. ప్రభుకి స్తోత్రం. దేవుని ప్రజలారా, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. ప్రభుకి స్తోత్రం. అండ్ మూడోదిగా చెప్పాడు అక్కడ ఏమని? పరిశుద్ధాత్మందులి ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఏది కూడా మనకు ఆనందం ఇవ్వలేదు. లోకంలో ఉన్న తినే వస్తువు కావచ్చు, తాగే వస్తువు కావచ్చు, ధరించే వస్తువు కావచ్చు, లేకపోతే మన యొక్క ఇంటిని డెకరేషన్ చేయడానికి మనం కొనుక్కున్న కొన్ని వస్తువులు కావచ్చు, లేకపోతే నువ్వు కొనుక్కుంటున్న ప్రజెంట్ చాలా మనుషులందరి చేత వాడబడుతున్న మొబైల్స్ కావచ్చు. మామూలు మొబైల్ కంటే నీవు ఒకవేళ ఐఫోన్ కొనుక్కున్నావు అనుకో, వా దేవునికి స్తోత్రం, అద్భుతం. ఎంతవరకు సంతోషం అది? ఎంతకాలం ఉంటుంది ఆ సంతోషం? ఇహలోక సంబంధం అది ఉన్నంత వరకు సంతోషం. అది కానీ ఒక్కసారి పాడైంది అనుకోండి, రిపేర్కి వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? దానికి ఖర్చు పెట్టాలి మళ్ళీ డబ్బులు. మనసంతా కూడా ఇంత డబ్బులు ఇచ్చి కొనేసా, తీరా చూస్తే ఇది ఇలాగైపోయింది, రిపేర్కి వచ్చేసింది, బాధపడిపోతారు. అందుకే పౌలు అంటాడు, మనం ఆనందించవలసినది లోక సంబంధమైన వస్తువులలో కాదు, లేదా తినే ఆహారమును బట్టి కాదు. మన తినే ఆహారం కావచ్చు, తాగే పని కావచ్చు, అలాగని మీరు తినకూడదు, తాగకూడదని కాదు ఇక్కడ చెప్పేది. అందులోనే సంతోషం ఉన్నదని అనుకోవద్దు అంటున్నాడు ప్రభు. మీరు ఒకవేళ ఆనందిస్తే ఎందులో ఆనందించాలి? ప్రభువునందు మాత్రము ఆనందించాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభుకి స్తోత్రం. ప్రభువును బట్టి ఆనందించాలి. ఎవరు ప్రభువును బట్టి ఆనందిస్తాడో వినండి, శత్రువు అయిన అపవాది వాడిని ఏమాత్రం కూడా కృంగద్ది అనేడు. ఎవరైతే కేవలం ఇహలోక సంబంధమైన వస్తువులను బట్టి, ఇహలోకమునున్న ధనాన్ని బట్టి కానీ, ఇక ఆశలను బట్టి కానీ, పదవులను బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, చదువును బట్టి కానీ ఎవరైతే సంతోషిస్తున్నారో అది ఎప్పుడు నిలిచి ఉండదు. కాబట్టి అది తొలగిపోయినప్పుడు ఓ వ్యక్తి కుంగిపోతాడు, బాధను అనుభవిస్తాడు. కానీ ఇవన్నీ ఏమి కాకుండా ప్రభువునందు మాత్రం ఆనందిస్తే ప్రభు నిరంతరం ఉండేవాడు కనుక స్తోత్రం. ఆయన నిరంతరం ఉన్నవాడు, ఆయన కృప. అందుకే అంటాడు, ఎవడైనా అతిశయిస్తే ప్రభువునందే. ఆయన భూమి మీద కృప చూపే దేవుడని.
దేవునికి స్తోత్రం. తెలుసుకొనుట అందే ఆనందించమని చెప్తాడు, అతిశయించమంటాడు. సో అతిశయిస్తే, ఆనందిస్తే ప్రభు కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన దయాళత్వాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. అందులో మనం ఆనందించాలి. పౌలు దైవ సేవకుడైన భక్తుడైన దావీదు అంటాడు, నేను యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనలో ఒకసారి అంటాడు, వారి ధాన్య ద్రాక్షరసము నేను పుట్టినాడు వచ్చినప్పుడు ఎంత సంతోషము కలుగున్నదో వాటికంటే అధికమైన సంతోషము ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రం చదువున్నప్పుడు నాకు కలుగుతుంది అంటాడు. స్తోత్రం. సో ప్రభువునందు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో, మరలా 16 కీర్తనడు, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అంటే ఆనందించవలసింది, సంతోషించవలసింది ప్రభువునందు, దేవుని వాక్యమునందు, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మందు మనం ఆనందించాలి. ఎవరైతే పరిశుద్ధాత్మందు ఆనందిస్తారో, ఆనందించిన వాళ్ళు ఏం చేస్తే తెలుసా, ఆనందించిన వారు పాటలు పాడతారు. ఆత్మలో ఆనందించిన వారు పాడుతారు, ఆత్మలో ఆనందించేవారు స్తుతిస్తారు, ఆత్మలో ఆనందించేవాడు నాట్యం ఆడుతారు. ప్రభుకి స్తోత్రం. ఆ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలుసా, ఆనందిస్తూ పాడుచుండగా అతడు దేవుని ఆత్మపూర్ణుడై అన్య భాషలతో మాట్లాడి ప్రభువులో స్తుతించుటలో పరవశిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నువ్వు ఆత్మ యందు ఆనందించాలంటే మొదట నువ్వు పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందకుండా, కలిగి ఉండకుండా పరిశుద్ధాత్మలో ఆనందించడానికి అవకాశమే లేదు. ప్రభుకి స్తోత్రం. మరియా అలాగే ఎలిజబెత్ కలుసుకున్నారు. వాళ్ళిద్దరు కలుసుకున్న వెంటనే, మరియను ఎలిజబెత్ కలుసుకున్న వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న ఒక బిడ్డ లోపల గంతులు వేసాడంట. స్తోత్రం. ఆ గంతులు వేసిన వెంటనే, అరే ఏంటి ఎప్పుడు ఇలా జరగలేదు, ఈమెను నమస్కారం చేసిన వెంటనే, కలుసుకున్న వెంటనే గర్భంలో ఉన్న బిడ్డ ఏంటి అసలు ఈ విధంగా సంతోషించి గంతులు వేసాడని చెప్పి అనుకోవడం మాత్రం కాకుండా, ఆయన అక్కడ గంతులు వేయడం, ఈ లోపల దేవుని యొక్క ఆత్మ ఆమె మీదికి రాగా ఎలిజబెత్ ఆనందముతో సంతోషిస్తూ ఆమె దేవుని గురించి పాడడం మొదలుపెట్టింది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఎలిజబెత్ ఆ విధంగా నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావడం అంది నాకెంత గొప్ప ఆశీర్వాదము అంటుంది ఆవిడ. ఎవరి తల్లి అట? నా ప్రభు. అసలు ఎలిజబెత్ వయసు ఏంటి, మరియా వయసు ఏంటి? మీరు ఊహించండి. ఎలిజబెత్ వయసు ఏమో పక్క రమారమిగా అక్కడ 60 సంవత్సరం 70 సంవత్సరం దగ్గరికి వెళ్ళిపోయింది. మరియా ఒక కన్యక, ఓకే, టీనేజ్ ఏజ్లో ఉన్నది ఆవిడ. మేబీ ఒక 18 to 20 years ఆ రేంజ్లో ఉండవచ్చు. 25 అనుకోండి, మన ఏదనుకోండి, మంచి యవ్వన దశలో ఉంటున్నా. ఇప్పుడు ఈమె ఏమంటుందంటే, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి, దేవునికి స్తోత్రం చెప్దాం. మొదటి అధ్యాయంలో లూకా సువార్త 41 వచనం నుండి నేను చదువుతాను. ఎలిజబెత్ మరియ యొక్క 100వ వచనమును వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసిన అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనున్నదై బిగ్గరగా ఇట్లని, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. ఆహా, నా ప్రభువు తల్లి అంట. అంటే పరిశుద్ధాత్మతో ఆమె నింపబడినది కనుక ఆత్మ ద్వారా మరియ గర్భములో ఎవరు ఉన్నారనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. స్తోత్రం. అందుకే గర్భంలో ఉన్న మరియ గర్భంలో ఉన్న ఒక బిడ్డ ప్రభు అని ఆమె తెలుసుకోగలిగింది. అటువంటి ప్రభు తల్లి నా దగ్గరికి
రావడం అనేది నాకు ఎంత గొప్ప భాగ్యం అది అంటుంది. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. అంతట్లో ఆగిపోలే. అప్పుడు మరియ చెప్తున్న మాట చూడండి, 46 వచనప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలుడు దీన స్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఈ శుభవచనాలు వింటున్నప్పుడు దేవుని స్తోత్రం కలుగును. నా ఆత్మ నా దేవుని యందు, నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ అందలి మనం ఆనందించాలి. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వినండి, పరిస్థితులను బట్టి నిన్ను బాధ కలుగజేసి, పరిస్థితులను బట్టి నీకు ఇబ్బంది కలుగజేసి, పరిస్థితులను బట్టి నేను కృంగదీస్తున్న పరిస్థితులు ఉన్నదంటే అది దేవుని ఆత్మచేత నడిపించబడినది కాదు. దుష్టుడు నిన్ను ఆ విధంగా చేస్తున్నాడు. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభువునందు ఆనందించాలి. స్తోత్రం. అప్పుడు నువ్వు శత్రువుని జయించగలవు. కనుక పరిశుద్ధాత్మ అందలి ఆనందం. పరిశుద్ధాత్మ ఎప్పుడు, వినండి, పరిశుద్ధాత్మను చేసే 2 కార్యాలు చెప్తాను. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా పనులు చేసేవాడు ఉన్నాడు ఆయన. కానీ 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన ఆనందింప చేస్తాడు. ఎందులో? సత్కార్యమునందు, సత్క్రియలందు, నీతి కార్యాలందు, దేవుని కార్యాలు జరుగుతుండగా, ప్రజలు ఒక రక్షణ పొందుచుండగా, ప్రజలు మారుమర్చి పొందుచుండగా, ప్రభుకి స్తోత్రం చెప్దాం, ప్రజలు ఆయన గురించి పాడుచుండగా, ప్రార్థన సహవాసంలోనికి వెళుచుండగా, అందరూ కలిసి ఉంటుండగా, ప్రేమ సమాధానం కలిగి ఉంటుండగా పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మనికి మరో విషయం చెప్తాను, ఆయన బాధపడతాడు. ఏ టైంలో తెలుసా? ఆయన దుఃఖిస్తాడు. ఇప్పుడు తెలుసా? దేవునికి ఇష్టలుగా జీవించకపోతే ఆయన దుఃఖపడతాడు. అందుకే లేఖనం సెలవుస్తుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆనందిస్తాడు, ఆనందింప చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ సాతానుడు ఎప్పుడు ఎవరిని ఆనందింప చేయడు. ఆయన అందరికీ ఇబ్బంది కలిగిస్తాడు, బాధనే కలిగిస్తాడు. ఏదో పరిస్థితిని తీసుకొచ్చి జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, నీకు చూసారా ఇలా జరిగింది అని అతని మనస్సును పూర్తిగా ఏమనొచ్చు, దుఃఖంలోనికి తీసుకెళ్తాడు. ఇది పరిశుద్ధాత్మ చేసే పని కాదు. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం సత్కార్యములు ఆనందిస్తాడు. ఒకే ఒక సందర్భాలలో ఆయన ఆనందిస్తాడు. ఎక్కడంటే పశ్చాత్తాపము. ప్రభుకి స్తోత్రం. ఒక వ్యక్తి పశ్చాత్తాపం చెందితే అతని హృదయంలో ఎంతో ఆనందం, పరిశుద్ధాత్ముడు ఎంతో ఆనందిస్తాడు. దేవుని ప్రజలారా, మనము పరిశుద్ధాత్మ అందలి, దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ ప్రభు రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికి పరిశుద్ధాత్మలో ఆనందించడం ద్వారా ప్రభు మీ ప్రతి అవసరం, మీకు అవన్నీ, మీకేవి కావాలనో అవన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలియను కనుక అవన్నీ మీకు అనుగ్రహింపబడును, అవన్నీ మీకు చేర్చబడుతుంది. స్తోత్రం. ఎనీథింగ్, తినడమా, త్రాగడమా, ధరించుకోవడమా, ఎవ్రీథింగ్, అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. బట్ దేవుని రాజ్య నియమాల్లో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వండి, దేవుని రాజ్యానికి ఇవ్వండి, రాజ్య సంబంధమైన వాటికి ఇవ్వండి, దేవుని నీతిని గురించి ఇవ్వండి. పరిశుద్ధాత్మక అవకాశం ఉంది ఫస్ట్. అది చేస్తే మిగతా వాడిని కూడా ఆటోమేటిక్గా దేవుడు అన్నిస్తాడు. అందుకే దిన ప్రారంభంలో మొదట మన దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. దిన ప్రారంభంలో మన ప్రభువును స్తుతించాలి. దిన ప్రారంభంలో దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దిన ప్రారంభంలోనే పరిశుద్ధ గ్రంథాన్ని మొదట మనం చదవాలి. బిఫోర్ మనం ఏ పని చేయకముందే ప్రాధాన్యత ప్రభుకి ఇస్తే ప్రభు అన్నీ ఇస్తాడు. దేని గురించి కూడా చింతపడాల్సిన పని లేదు.
వీటన్నిటి గురించి ఎవరు చింతిస్తారట? లేఖనంలో ప్రభు అంటాడు, అన్యజనులు వీటన్నిటి గురించి చింతిస్తారు, మీరు చింతపడక్కర్లేదు. జస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. దేవుని యొక్క రాజ్యాన్ని మొదట మీరు వెతకండి, అంతే. అన్ని మీకు వాడుతుంది. సో ప్రాథమికత, ప్రాధాన్యత ప్రభుకు, ప్రభు రాజ్యానికి ఇస్తే God will provide everything. స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వండర్ఫుల్ గాడ్, నీకు వందనాలు. ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా ప్రభు సముఖంలో మనం కళ్ళు మూసుకొని తల వంచి, ఎవరు దయచేసి ఇటువంటి చూడొద్దు, ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఇంతవరకు ప్రభు మాటలు విన్న నీవు ప్రభు సముఖంలో చేసే మొర ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నీ హృదయంతో, లేఖనం రాయబడింది, దేవుని వాక్యమును నువ్వు విశ్వసించాలి, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర స్పందించాలి. ఆయన స్పందన కావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించమని అడిగి, ప్రభువా నీ రాజ్యమును, నీతిని వెతుకుతాను, సమాధానం కలుగునడానికి నాకు సహమదాయిచ్చమని అడుగుతాడు. పరిశుద్ధాత్మందలి ఆనందము కలిగి ఉన్నట్టుగా, దాన్ని వెతుకున్నట్టుగా సహాయించమని అడుగుతాడు. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. వండర్ఫుల్ జీసస్, నీకు వందనాలు ప్రభా. కనికరము కలిగిన మా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ మాటలు ప్రభు ప్రతి హృదయంలో నాటబడి నూరంతులుగా యేసుక్రీస్తు ప్రభు నామములో ఫలించును గాక అని ప్రకటిస్తున్నాయి. నీ నీతిని ప్రభు వెతుకుదురుగాక, నీ స్టాండర్డ్ లో ఉన్న నీతి ప్రభు, నీవు నాయన నీ దృష్టిలో తగిన నీతి నా ప్రభు క్రీస్తు యేసునందు పొందుకోగలుగున్నట్లుగా, క్రీస్తు యేసు బలియాగమును పొందుకు రక్తమును పొందుకోగలుగున్నట్లుగా సహమదాయిచ్చేయండి. నీతిని అనుసరించడానికి కృప చూపండి నాయన. సమాధానము కలుగుడానికి, నీతో సమాధానము, ఒకరితో ఒకరు సమాధానము కలిగి నాయన పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వాడి ముందు కొనసాగుతున్నట్టుగా కృప చూపమైనా లార్డ్. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో ఆనందించగలుగును ఉన్నత అనుభవంలోనికి నేను ప్రతి ఒక్కరు నడిపించండి. తద్వారా ప్రతి అవసరతలో ప్రభు ఈ భూలోకంలో నేను ఒక వ్యక్తికి కానీ, ఒక భక్తునికి కానీ, నీకు బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతలోనైనా ఆ రీతిగా తీర్చబడును నా కాలు ప్రకటిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. ఆమేన్.